హలో అండి అందరికి. ఈరోజు అయితే శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికైతే. ఈరోజు మా దగ్గర అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది శ్రీరాముని కళ్యాణం. ఎంత డెకరేషన్ అయినా రాములవారు చూసిన ఎంత ప్రశాంతంగా ఎంత పాజిటివ్ అసలు గుడికి వెళ్ళాలి నిన్న నుండి అసలు గుడికి వెళ్ళాలి నేను అంత కోరికతోన అలాగే అంతే ఇష్టంగా ఆడ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేశారండి కళ్యాణం. అయితే మేము వెళ్ళిన కొద్దిసేపటికి కళ్యాణం స్టార్ట్ అయింది. వీడియోస్ అయితే తీసుకోవడానికి అస్సలు వీలు కుదరలేదు. వీడియో అయితే లాస్ట్ లో అయితే కొద్దిగా అయితే తీసాను. ఆ క్లిప్ అయితే ఒక 2 minutes అట్లా ఉంది, మీకైతే పెడుతున్నాను. కానీ చాలా బాగా అనిపించింది కళ్యాణం కానీ, ఆ డెకరేషన్ కానీ, ఆ పాజిటివ్నెస్ అయిన అక్కడైతే చాలా మంది చాలా బాగా ఎటువంటి లోటు లేకుండా చాలా బాగా డెకరేషన్ కానీ పాజిటివ్నెస్ కానీ అన్నీ ఎవ్వరికి తక్కువ కాకుండా వాటర్ అట్లాంటివి కానీ చూసుకున్నారు. చాలా బాగా అయితే చూడండి, గుడి అయితే చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. ఇంత ముందుగా అయితే మేము ఎవ్వరు లేనప్పుడు వెళ్ళినప్పుడు అయితే ఎంత ఇప్పుడు కూడా ప్రశాంతంగా ఉంది. కాకుండా చాలా మంది ఉన్నారు కదా, చాలా వేడిగా ఉండే. అక్కడైతే చాలా అందరికైతే చిన్న పిల్లల కాంచెలి డాన్స్ అని అన్నీ బాగున్నాయి. కానీ కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది. టీవీలు పెద్ద టీవీ లాగా పెట్టి కూడా ప్రతి ఒక్కరికి కనిపించేలాగా చేశారు. మనం అయోధ్యకి వెళ్ళలే అని బాధ లేకుండా ప్రతి ఒక్కరికైతే ఇట్లాంటి ప్రతి దగ్గర గుళ్ళో మాత్రం రాముల వారి కళ్యాణం అయితే మనం చూసుకున్నట్టయితే అక్కడ చూసుకున్న రాముల వారి మీరు చాలా బాగా అనిపిస్తుంది. 1 year ఒక్కసారి అయినా సరే మనకు ఎప్పుడెప్పుడా చూడాలనిపించేలాగైతే మనకైతే అనిపిస్తుంది. చూడండి, రాముల వారిని ఒక్క క్షణం ప్రశాంతంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనమైతే నిలబడి మనం అనుకుంది జరగాలని అయితే గట్టి అనుకున్నట్టయితే ఖచ్చితంగా జరుగుతుందండి. అంత పాజిటివ్నెస్ మన హిందూ ఆ సత్యానికి సత్యం అహింస ఇలాంటి ఏం లేకుండా ఒక తండ్రి మాట చెవిదాటకుండా మనం సీతమ్మ వారు అయినా సరే వనవాసంకి వెళ్ళడం కానీ అన్ని చూసుకుంటే రాముల వారు చాలా గ్రేట్ కదండి. అవన్నీ కథలు వింటుంటే అయితే ఎంత బాగా అనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.